ప్రైజ్ లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున మీ అందరికీ నా శుభాభివందనలు తెలుసుకున్నాను. నేను పాస్టర్ శ్యామ్ కుమార్, క్రీస్తు ప్రార్థనా సహవాసం, విశాఖపట్నం. ప్రియ దైవజనమా, అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనము ఈ ఎవరిని మృంగుదిన అనే ఒక గర్జించు సింహం నుంచి కాపాడపరుచు ఉన్నాం. మరి అలర్ట్గా లేనివారు అనేక మంది, మెలకుగా లేక శోధనలో పడిన వారు అనేక మంది మన చుట్టుపక్కల మనం చూస్తూ ఉన్నాం. మరి యేసుప్రభు వారు చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు, మనం శోధనలో పడకుండా ఉన్నట్లు మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలని. మరి అది ఎంతమంది పాటిస్తున్నారో మరి మనముగా తెలుసుకున్నాం. ఆయన అంత్య దినములు, యుగ సమాప్తి గురించి అనేకమైన భాగములు మన గురించి ఆయన తెలియజేస్తున్నారు. ఆయన తెలియజేసిన ప్రతి అంశము కూడా ఈ రోజుల్లో చాలా స్పష్టంగా జరగటం మనం చూస్తూ ఉన్నాం. మహాభయంకరమైన తెగుళ్ళు ఈ భూలోకం మీదకి వస్తూ ఉన్నాయి. భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, యుద్ధ సమాచారం వస్తుంది, తెగుళ్ళు వస్తున్నాయి, ఒకటి మీద ఒకటి లేవడం లభిస్తుంది. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొదటి ప్రపంచ యుద్ధము అనేక మంది చనిపోయినారు. రెండవ ప్రపంచ యుద్ధము ఇంకా అనేక మంది చనిపోయినారు. మూడవ ప్రపంచ యుద్ధంలోకి వెళ్తే దేశములు నశించిపోయే పరిస్థితికి వస్తూ ఉన్నది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో ఒకరి మీదకి ఒకరి యుద్ధం వస్తే ఎంత భయంకరంగా ఉంటుందని మనకు ఒకసారి బాగా తెలుసు. సో యుగ సమాప్తికి మనము చాలా అంచుల్లో ఉన్నామని ప్రతి ఒక్కరు కూడా నమ్మే పరిస్థితిలో ఉన్నాం. ప్రతి విశ్వాసి కూడా, దేవుని యందు నమ్ముకున్న ప్రతి విశ్వాసి కూడా ఆయన రెండవ రాకడికి చెప్పిన సూచనలు తప్పక చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. సపోజ్ మన శరీరంలో ఏమైనా అనారోగ్యంగా ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. జ్వరం రావడము, మరి నొప్పి రావడము, వీక్నెస్ రావడము, శరీరంలో అనేకమైన మరి బలహీనతకు కలిగిన సూచనలు వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మన శరీరము బలహీనతకు గురైంది కాబట్టి, ఒక రోగానికి గురైంది కాబట్టి మనం వెళ్ళి వైద్యుడిని సంప్రదించాలని మనందరికీ తెలుసు. ఎవరు కూడా వైద్యుని సంప్రదించకుండా ఉండలేరు. అలాగనే మరి ఈ లోకంలోకి వచ్చిన శ్రమలు, కష్టములు చూసినట్లయితే మరి మనం వైద్యుడి దగ్గరికి వెళ్ళవలసిన సమయం ఆ సమయం. ఆయన అంటారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నారు దేవుడు. అవును ప్రియ దైవజన్మ, విలువ పెట్టి కొనబడినవారు. అయితే ఎటువంటి వాటిని దేవుడు విలువ పెట్టి కొన్నాడు అని ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకుందాం. దేవుని యొక్క సందేశంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని. పరిశుద్ధుల జీవాధిపతి సర్వశక్తి మందిర యేసయ్య, నీ బంగారు పద లెక్కే ఉన్న స్తోత్రం చేసిన దేవతనైనా ఈ సాయంకాల సమయంలో దేవత ప్రభునైనా అయ్యా, నా హృదయంలో ఉంచిన దేవుని యొక్క మంచి వాక్యాన్ని బట్టి వెళ్ళదన్నాలు. పరిశుద్ధాత్మ దేవ, ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని కుమారులను అతన్ని కొనాలి. ఆయన తండ్రి చెవిగా విన్నుగాక తని ప్రభు తండ్రి, వాకనాదం ఊదినప్పుడు ఎవరైతే సిద్ధపడతారో దేవా తండ్రి ప్రభు, అదే ఎవరైతే చెవికి జాగ్రత్త పడతారో తండ్రినైనా వారు రక్షించబడతారు. తండ్రి కొనాలి. ఆయన నాశనంలోకి వెళ్లకుండా దేవతని ప్రభా నిత్య జీవంలోనికి నడిపించే గొప్ప దేవ, నీ బంగారు పని లెక్కే ఉండాలి. ఆయన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. అయా, విరగల చెవులు గ్రహించగల మనస్సును మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. ఈ చిన్ని పదనాలు యేసుక్రీస్తు శక్తి గల నామములో కూడి వచ్చిన వింటున్న ప్రతి ఒక్కరి బిడ్డను నీ ప్రశస్తమైన హస్తాలకు అప్పచెప్తూ యేసు శక్తి గల నామములో బతికిన విషయం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఈనాటి దేవుని వాక్యము కేవలం 15 నిమిషాల్లోనే మనం ఈ వాక్యమును మనం ధ్యానించుకుని ముగించుకుందాం. అందరూ సిద్ధపడాలని కోరుచున్నాను. ఒకవేళ బైబిల్ ఉంటే మరి బైబిల్ తెరవండి, లేదంటే మీ దగ్గర మరి అందరికీ చాలా ఈ రోజుల్లో యాక్సెసిబుల్గా ఉన్న మొబైల్ ద్వారా కూడా మీరు ఈ యొక్క బైబిల్ని చూడవచ్చు. చాలామంది మొబైల్లో బైబిల్ని నిశ్శబ్దం చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం ఎక్కడున్నా ఒకటే అని నేను అనుకుంటున్నాను. అది మనము బైబిల్ ఎక్కడైనా సరే మనం క్యారీ చేయాలి. వీ హ్యావ్ టు క్యారీ బైబిల్ ఈవెన్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్స్ ఆల్సో. సో డేస్ ఆర్ పాసింగ్, డేస్ ఆర్ చేంజింగ్, బట్ వీ హ్యావ్ టు
Adapt the word of God in every situations. We have to increase our faith in every area of our life. Right? Let us see. మత్తయి సువార్త 11వ అధ్యాయము 45వ వచనం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తను కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ లార్డ్. ఈ యొక్క దేవుని వాక్యంలో బహు గూఢమైన మర్మం ఉందండి. ఆ మర్మమును ఒకసారి మీకు తెలియచేయాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ప్రేరేపణ కలుగు చేస్తున్నాడు. ఆ యొక్క వాక్యము, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం. పరలోక రాజ్యము మంచి ముత్యములు పోలిన ఒక వర్తకుని వలె ఉన్నదట. అంటే ఈ లోకరాజ్యము ఎలా ఉందంటే, ఈ లోకరాజ్యం చాలా అన్నీ ఉన్నాయి. ఈ లోకంలో మంచి ముత్యాలు ఉన్నాయి, చెడు ముత్యాలు ఉన్నాయి, చెడిపోయిన ముత్యాలు ఉన్నాయి, ఇంకా కుళ్ళిపోయినవి ఉన్నాయి, నశించిపోయినవి ఉన్నాయి, ఇంకా తీసి పారవేల్సిన పొట్టు వంటివి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎస్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్. ఫ్రమ్ దిస్ వరల్డ్ పరలోక రాజ్యం అంట ఒక మంచి ముత్యములు తో అలంకరించబడిన రాజ్యంగా కనిపిస్తుంది. యేసు ప్రభువారు చాలా చాటతెల్లంగా పరలోక రాజ్యం ఎలా ఉంటుందని తన శిష్యులకు చెప్తూ ఉన్నారు, మనకు చెప్తూ ఉన్నారు. అది మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. మంచి ముత్యములు ఏమిటండి మంచి ముత్యములు? చూడండి, మనం చాలా మటుకు మన పిల్లలు ఏం పిలుస్తామంటే, నా మంచి ముత్యం అంట, నా మంచి బంగారం అంట, నా బంగారమా, నా కొండ, నా ముత్యము, నా పగడము, ఇంకా అనేకమైన విషయాలతో పోలుస్తూ బిడ్డల్ని మనం మాట్లాడుతూ ఉంటాం కదా. మరి అలాగనే ఇక్కడ దేవుని యొక్క రాజ్యం కూడా మంచి ముత్యంలో వెదుగుచున్న ఒక వర్తకుని పోలి ఉన్నది. చూడండి, నువ్వు అమెరికా కానీ ఇతర కంట్రీస్ కానీ వెళ్ళాలంటే మరి సాధారణంగా అగ్రరాజ్యమైన అమెరికా వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్గా సెటిల్ అయిపోవాలని ఎంతోమందికి ఆశ. చాలామంది చదువుకున్న వారందరూ కూడా, బాగా చదువుకున్న వారందరూ కూడా అటువంటి ఆశపడుతూ ఉంటారు. మంచిదే, మంచి రాజ్యంలోనికి వెళ్ళి అంతా కూడా నెమ్మది శాంతి ఉన్న రాజ్యమని, మరి ధనము సౌఖ్యంగా ఉన్న రాజ్యమని మనం అనుకుంటూ ఉంటాం. అనుకుని అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నాం. ఓకే, అది వారు ఎవరికి ఇస్తారండి? ఆ యొక్క వీసా ఇవ్వడం కానీ, ఆ రాజ్యంలో ప్రవేశం కానీ ఎవరైతే బాగా హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్ అండ్ స్పెషలిస్ట్ ఇన్ సమ్ గుడ్ ఏరియాస్ వేర్ దే ఆర్ లుకింగ్ ఫర్, అటువంటి క్రీమీ పీపుల్ని వారు ఎన్నుకుని వారి రాజ్యంలో వారు పెట్టుకుంటూ ఉంటారు. వారి యొక్క దేశంలో వారు అనుమతిస్తూ ఉంటారు. మరి ఆ దేశం వెళ్ళాలి అంటే నువ్వు సాధారణంగా నీకు విద్య ఉన్నా సరే నువ్వు వెళ్ళిపోలేవు. నీకు కొన్ని అర్హతలు కావాలి, కొన్ని టెస్టులు పెడతారు, కొన్ని రాత పరీక్షలు పెడతారు, కొన్ని ఇంటర్వ్యూలు పెడతారు. చాలామంది ఆ ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వలేదని, నేను ఎంతో బాగా చదువుకున్నాను, ఉన్నతంగా ఉన్నాను, కానీ ఆ ఇంటర్వ్యూలో నేను ఫెయిల్ అయిపోయాను, ఇక నాకు వీసా రాదు, ఇక నేను నా ఆశలు అడగారిపోయాను, చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ, మరి కొంతమంది అయితే ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. ఈ లోకంలో ఉన్న ఈ లోకంలో ఉన్న రాజ్యానికి వెళ్ళడానికి నువ్వంతా సిద్ధపడుతూ ఉంటే, అంత రేయింగ్ పగరులు కష్టపడుతూ ఉంటే, నువ్వు పరలోక రాజ్యానికి నిత్య జీవంలోకి వెళ్ళడానికి మనం ఎంత సిద్ధపడాలండి? మనం ఎంతో మంచి ముత్యముగా మనం ఉండాలి. ఒక మంచి ముత్యము అంటే అది చాలా ప్రశస్తమైనది, చాలా విలువైనది. అటువంటి విలువైన దాన్ని దేవుడు వెతుక్కునుకున్నాడు. అయితే ఆ విలువైన క్వాలిటీ ఏమిటి, ఏ విధంగా మనం మంచి ముత్యమని మనం తీర్చబడుచున్నామనేది మనకు మనమే పరీక్షించి మనం తెలుసుకోవచ్చు. సాధారణంగా ఏమైనా ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కానీ వారు ఇంటర్వ్యూస్లో వారు ఫస్ట్గా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, టెల్ యువర్ సెల్ఫ్, టెల్ యువర్ స్ట్రెంగ్స్, టెల్ యువర్ వీక్నెస్. యూ హ్యావ్ టు టెల్ యువర్ సెల్ఫ్. నీ యొక్క శక్తి ఏమిటో, నీ యొక్క బలహీనత ఏమిటో, నీ యొక్క ఆత్మస్థైర్యం ఏంటో, నీ యొక్క పరిస్థితులు ఏమిటో, ఈ యొక్క ఉద్యోగానికి నువ్వు ఎంతవరకు అర్హుడువో నువ్వే చెప్పు. నువ్వు వస్తున్న కంపెనీ ఎలాంటిదో, నువ్వు ఉన్న కంపెనీ ఎలాంటిదో, ముందుకు వెళ్ళదేంటో, ఇవన్నీ కూడా నువ్వు చెప్పు అని వారు మనల్ని అడుగుతూ ఉంటారు. హల్లెలూయా, స్తోత్రం. అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రిపేర్ అవుతారు. నా స్ట్రెంగ్త్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నా యొక్క
తజుర్బా ఏంటి, నా యొక్క జ్ఞానం ఏంటి, నాకు స్కిల్స్ ఏంటి. అయితే అలా అడుగుతారు, నువ్వు ఎప్పుడో 2000 సంవత్సరంలో నువ్వు డిగ్రీ చేస్తుంటావు బాబు, ఇప్పుడు 2020 వచ్చేసింది, మరి అప్పుడు చెప్తే ఇప్పుడు కాదు, ఆర్ యూ అప్డేటెడ్ అని అడుగుతారు. హల్లెలూయా, ఆర్ యూ అప్డేటెడ్ అని అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్పాలి? ఎస్, ఐఎమ్ అప్డేటెడ్ విత్ ద డే టు డే ఎక్స్పీరియన్స్, స్కిల్స్, ఐఎమ్ కమింగ్ అక్రాస్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ, ఐఎమ్ అప్గ్రేడింగ్ మై సెల్ఫ్ అని చెప్పి మనం చెప్తూ మన యొక్క పరీక్షకి మనం సిద్ధపడుతూ ఉంటాం. ఆ పరీక్షలో మనము చాలా మటుకు మనం క్రియలు అవ్వగలం. అలాగని ఈ పరలోక రాజ్యం వెళ్ళడానికి దేవుడు ఒక మంచి ముత్యములు వెతుకుతున్నాడంట. ఆ మంచి ముత్యము ఏమిటి అనేది ఒకసారి మనం తెలుసుకుందామండి. ఆ మంచి ముత్యము ఎలా ఉంటుంది అంటే, మరి మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుంచి మనము చదువుకుందాం. 9:18. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుదనెను. హల్లెలూయా, స్తోత్రం. చూడండి, ఒక ముత్యాన్ని ఇక్కడ ఒక ఉదాహరణగా దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఆ ముత్యం ఏమిటంటే, ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, ఆ ముత్యం ఎలాంటిదంటే, ఒక అధికారి అన్నదానికి అంటే శతాధిపతిని మనం చూసుకున్నట్లయితే 100 మంది మీద అతనికి అధికారం ఉంది. మంచి అధికారి. ఆయన ఎవరిని రమ్మంటే వస్తాడు, ఎవరిని పొమ్మంటే పోతాడు, ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు. అంత మరి అధికారం, ప్రభుత్వం యొక్క అధికారం కలిగిన ఒక అధికారి అట యేసు ప్రభు వారి వద్దకు వచ్చారట. ఆయనకు తెలుసు ఈ లోకంలో అధికారం లేమిని కూడా ఆయన అధికారం క్రింద దగ్గర ఏమీ పనికిరావని. యేసు యొక్క అధికారం కింద ఏమీ పనికిరావండి. అనేకమైన ప్రభుత్వములు లేచాయి. ఎట్లా లేచాడు? యూదుల్ని సుమారుగా 6 లక్షల మంది యూదుల్ని ఆయన చంపివేశాడు. ఇంకా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఫిగర్, బట్ ఐ హార్డ్ ఫిగర్ అయితే మనం చెప్పలేము ఎంతమందిని చంపారనేది. కానీ లక్షల మందిని ఆయన చంపినట్టుగా చూస్తున్నాం. అంతేకాదు, ఆయన తన స్నేహితుడు రష్యా చక్రవర్తి, ఆయన కూడా నీరో చక్రవర్తులు, వారు కూడా మరి అనేక మంది యూదుల్ని, దేవుని బిడ్డలు చంపివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, స్తోత్రం. దేవుని వ్యతిరేకంగా రాజ్యములు వస్తూ ఉంటాయి. అనేక విధంగా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా శాతాను అనేక మందిని, రాజులను, యోధులను వాడు తయారు చేస్తూ ఉంటాడు, ఎక్కువ పెడుతూ ఉంటాడు. కానీ చూడండి, దేవుని వాక్యం నశించిపోదు. అది టైం టు టైం తన యొక్క పవర్ చూపిస్తూ ఉంటుంది. కానీ మరి ఒక మంచి అధికారి ఏ విధంగా దేవునికి లొంగి ఉన్నాడు. ఆ సమయంలో రోమా చక్రవర్తులు సమయంలో, ఆ సమయంలో యేసుప్రభు వారికి ఎంతో వ్యతిరేకతలు లెగుస్తూ ఉన్నాయి. యేసుప్రభుని పట్టుకుందాం, చంపేద్దామని ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో కూడా ఒక అధికారి దేవుని అందు విశ్వసించి యేసుప్రభు వారికి వచ్చి, ఇదిగో ఆయనకు ఆయన్ని మ్రొక్కినంట. సర్వాధికారిని ఆయన మ్రొక్కాడండి. ఆయన నమ్మాడు అది సర్వాధికారిని, ఆయన మ్రొక్కాడు. అధికారి పిల్లల్ని, తన కుమార్తెని ఎక్కడ తీసుకెళ్ళినా సరే, ఏ ఒక డాక్టర్ అయినా వచ్చి మరి బాగు చేయాలనుకున్న ఒక అధికారి యేసుప్రభు వారికి వచ్చి ఆయన మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయేది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్, షీఈస్ డెడ్, షీఈస్ టెలింగ్, కొన బ్రతుకుల్లో ఉన్నదని చెప్పట్లా. ఆయన వచ్చి ఏమంటున్నాడంటే, ఇప్పుడే చనిపోయింది, నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందయ్యా, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునేను. అల్లే స్తోత్రం. ఆయన చెయ్యి వచ్చి ఆమె చేతి మీద ఉంచితే, ఆమె శరీరం మీద ఉంచితే వెంటనే ఆమె బ్రతుకుతుందని అతని విశ్వాసంతో ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రం. ఈ రోజుల్లో నీకున్న విశ్వాసం ఏమిటి? పరిస్థితులన్నీ అయిపోయిన తర్వాత ఇంకెందుకులే ప్రార్థనలు, ఇంకెందుకులే విశ్వాసం, నా విశ్వాసం అంతా కూడా ఓడిపోయింది, నా విశ్వాసం కూడా ఎందుకు పనికిరాదు, ఇంకా యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళడం అనవసరం,
చర్చికి వెళ్ళడం అనవసరం, ప్రార్థనలు చేయడం అనవసరం, సందేశాలు వినడం అనవసరం, దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళడం అనవసరం అని ఎంతోమంది ఈ యొక్క విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారండి. పౌలు గారు అంటున్నారండి, మంచి విశ్వాస పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని. హల్లెలూయా, స్తోత్రం. మంచి విశ్వాస పోరాటం, అలాంటి పోరాటం నువ్వు పోరాడుచున్నావా? హల్లెలూయా, స్తోత్రం. అది మనకు కొదవై ఉన్నది. చాలా జాగ్రత్తగా ఈ రోజుల్లో దైవజన్మ చూడాలి. యుగ సమాప్తిలోకి వచ్చి ఉన్నాం, యుగాంతంలోనికి వచ్చి ఉన్నాం. నువ్వు నమ్ముచున్నావా, నమ్మట్లేదా? అనేకమైన కార్యాలు మనం చూస్తున్నాం. ఎప్పుడు కరోనా లాంటి సిచ్యువేషన్ ప్రపంచమంతా లాక్డౌన్ అయిపోయిన సిచ్యువేషన్ మనం ఎక్కడ చూడలేదు. అది ఇంకా ఏలుబడి చేస్తూనే ఉన్నది. ఆ కరోనాకి ఇంకా కూడా సరైన మందు ఇంకా రానే లేదు. సరైన మందు కదా, అసలు మందే లేదు ఇంకా. హల్లెలూయా, స్తోత్రం. కానీ దేవుని కృపను బట్టి చాలామంది మనం బ్రతుకుతున్నాం, మరి చాలామంది నిద్రిస్తున్నారు. హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం చాలా తేటతెల్లంగా తెలుస్తుంది. ఇంకొక వ్యక్తిని చూపించాడు దేవుడు ఇక్కడ. యేసు లేచి అతని వెంట వెళ్ళాను. ఎస్, ఇఫ్ యూ బిలీవ్ అండ్ ఆస్క్, ప్లీడ్ టు గాడ్, గాడ్ విల్ షూర్లీ కమ్ విత్ యూ. ఆయన తప్పక దేవుడు నీ వద్దకు వస్తాడు, నీ పరిస్థితులన్నీ కూడా మార్చివేయగలడు. ఇక్కడ యేసు లేచి ఆయన వెంట వెళ్ళాను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుదని తనలో తాను అనుకుని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. హల్లెలూయా, స్తోత్రం. ఒక స్త్రీ ఉందండి, ఆ స్త్రీ వచ్చే ఎందుకంటే నేను ఆయన పై వస్త్రం మాత్రం ముడితే చాలు, నేను బాగుపడతాననుకుంది. హల్లెలూయా, స్తోత్రం. ఆమె ఎంతగానో అన్ని చోట్లకి ఆమె తిరిగి వెళ్ళింది, కానీ ఎక్కడ కూడా ఆమె లయం కాలేదు. ఆయన అప్పుడు యేసు ప్రభువును, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. హల్లెలూయా, స్తోత్రం. యేసు ప్రభువు వారు వెంటనే ఎవరు నన్ను తాకారా, ఎవరు నాకు ప్రార్థన చేశారా అని ఆయన వెంటనే ఆయన చూశారంట. యేసు ప్రభువు వారు శిష్యులు అంటున్నారు, ఎవరిని తాకారు అని యేసు ప్రభువు వారు అడిగినప్పుడు, ఎవరు నన్ను తాకారు అన్నప్పుడు శిష్యులు అన్నారు, ప్రభు అనేక మంది నీ మీద పడుతూ ఉంటారు, ఎవరు తాకారని మేమేం చెప్పగలం అన్నప్పుడు యేసు ప్రభు వారు చాలా క్లియర్గా ఆయన ప్రభావం నాలోంచి వెళ్ళింది, ఎవరు వెళ్ళారో ఒకసారి చెప్పండి అనగానే వెంటనే ఆ స్త్రీ భయంతో వణుకుతూ వచ్చి, ప్రభువా నేను వెళ్ళాను అనగానే వెంటనే అన్నాడు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. అంటే ఒక విశ్వాసకి ఏమి కావాలి? ఒక విశ్వాసకి విశ్వాసం కావాలి, దేవుని యందు విశ్వాసం కావాలి. ఇంకోటి, ఒక విశ్వాసి ధైర్యం కావాలి. అనేక మంది వ్యతిరేకతల్లో అనేక మంది నిన్ను నువ్వా దేవుని దగ్గరికి వచ్చావు, నువ్వా దేవుని ప్రార్థిస్తున్నావు, నీ విశ్వాసమా నీకు గొప్ప కార్యాలు చేసింది అని ఆ యొక్క అవిశ్వాసుల చుట్టూ నువ్వు ఉన్నప్పుడు వారి మధ్య నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు ఎస్ నేనే దేవుని ప్రార్థన చేసినది అని చెప్పగలిగే స్థితిలోనికి మనం వెళ్ళాలి. ఆ స్థితిలో మనం ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ యొక్క ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు, ఆయన ఆలకిస్తాడు, నేను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు ఈ యొక్క దేవుని వాక్యంలో 2 మంచి ముత్యాలను చూసామండి. ఇటువంటి మంచి ముత్యాల గురించి దేవుడిని విలువ పెట్టి కొనుక్కున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. ఈ రోజుల్లో విలువ దేనికి పెడతామండి? ఎవరైనా దేనికి పెడతాం విలువ? ఏవైతే వస్తువు విలువైన వస్తువు అంటే అది పెట్టుకుంటాం. ఆయన అంటున్నాడు, తన ఇంటిలోకి తన తండ్రి రాజ్యంలోనికి ఒక విలువైన వస్తువును, విలువైన వ్యక్తిని, విలువైన ఆత్మని నేను తండ్రి రాజ్యంలోనికి నేను తీసుకువెళ్తాను, కానీ తండ్రి ఇంటిలోనికి అనవసరమైన డర్ట్ అంతా నేను తీసుకువెళ్ళను, అవిశ్వాసాలు తీసుకెళ్ళను, ఈ లోక భోగాలు లోక ఆశలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు తీసుకువెళ్ళను, అనవసరమైన హృదయంలో అనేకమైన మరి చెడు తలంపులు, చెడు క్రియలు, చెడు ఊహలు, చెడు పనులు వీటితో ఉన్న వారి దగ్గర నేను వెళ్ళను. నేను తీసుకువెళ్ళేది, నేను విలువ పెట్టి కొన్నది ఒక విలువైన ముత్యములను మాత్రమే. హల్లెలూయా, స్తోత్రం. మరి నువ్వు అటువంటి విలువైన ముత్యముగా ఉన్నావా? ఈరోజు ఈ దేవుని వాక్యమును ఒకసారి గమనించు. యుగ సమాప్తిలో ఉన్నాం, సిద్ధపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఆ యొక్క వాక్యంలోని మనం చాలా తేటతెల్లా చూసుకున్నట్లయితే ఆ మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనంలోనికి మనం చూసుకున్నట్లయితే
అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తన కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధమైన చేపలను పట్టిన వలను పోలినది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదు. అలాగనే యుగ సమాప్తి యందు జరుగును. మంచి వాటిని ఏరుకునే మంచి వర్తకుడు మన యేసయ్య, మంచి కాపరి మన యేసయ్య, మంచి మత్స్యకారుడు, మంచి చక్కగా వల వేసి మంచి వాటిని మాత్రమే తన పరలోక రాజ్యం, తన తండ్రి రాజ్యంలోనికి తీసుకెళ్లే యేసయ్య. అలాగనే యుగ సమాప్తి ఎందుకు జరుగును. ఏం జరుగుతుందంట? దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి, హల్లెలూయా స్తోత్రం. దేవదూతలు వచ్చి నీతిమంతులను దుష్టుల నుండి వేరుపరిచి, అంటే ఈ రోజుల్లో దేవదూతలు వచ్చి వేరుపరుస్తాయా అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్. మీరు దేవదూతల వలె ఉన్నారు. మీరు దేవదూతలకు కూడా మరి తీర్పు తీర్చడానికి మీరు ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని బిడ్డలు, సువార్థికులు, సేవకులు వారు ఏమి చేస్తున్నారంటే వేరుపరుస్తున్నారు. చెడ్డ వాటిని మంచి వాటిని వేరుపరుస్తారు. గొప్ప సందేశములు, ఆత్మీయమైన సందేశములు, లోతైన సందేశములు మనకు అందిస్తూ ఆయన వేరుపరుస్తున్నారు. గత కాలంలో కూడా కొంతమంది వేరుపరుస్తూ వెళ్ళిపోయినారు. లైక్ ఎగ్జాంపుల్ డీజెస్ దినకరం గారు కానీ, మరి ఏసన్న గారు కానీ, ఆర్ఆర్కే మూర్తి గారు కానీ, ఈ విధంగా గొప్ప గొప్ప దైవజనులు ఈ లోకంలోనికి వచ్చి వారు వేరుపరిచి వారు కొంతవరకు వారు సెట్ చేసి వారు వెళ్తూ ఉన్నారు. వారి పిల్లలు కూడా మనం ఉన్నాం. ఈ విధంగా మరి యుగ సమాప్తిలో మరి దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి, నీతిమంతుల్లో దుష్టులు అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ లోకమును ఆయన విలుపెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఈ లోకం అంతా నీతిమంతులుగా చూస్తాడు. అయితే నీతిమంతుల్లో కూడా దుష్టులు దాగి ఉన్నారు. నీతిగా మాట్లాడే వారిలో కూడా దుష్టత్వం దాగి ఉంది. నీతిగా సేవ చేస్తున్నామని చెప్పేవారిలో కూడా అవినీతి ఉంది, అక్రమం ఉంది, ప్రేమ లేదు. ప్రేమ ఉన్నట్టు నటిస్తూ అనేకమైన కార్యాలు చూస్తున్నారు. ఆ ప్రేమ ఏంటి ప్రభా, ఇటువంటి ప్రేమ నువ్వు మాట్లాడే ప్రేమ నేను ఒక్కరోజు అడిగినప్పుడు ప్రభు నాకు బయలుపరిచింది ఏంటంటే, ప్రభా మరి ఎంతోమంది సేవ చేస్తున్నారు, బలమైన సేవ చేస్తున్నారు, ప్రేమ గల సేవ చేస్తున్నారు, అనేక మందికి వారు అన్ని అన్న వస్త్రాలు పంచుతూ ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు, ప్రయాణాలు చేస్తున్నారు, వస్తున్నారు, కష్టపడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అయితే మరి ప్రేమ లేనివాడు అని నువ్వు అంటున్నావే, ఎలాగా ఇది సాధ్యం అన్నప్పుడు దేవుని వాక్యం నాకు సెలవిచ్చింది ఏంటంటే, నీకు సవితి తల్లి ప్రేమ తెలుసు కదా అన్నాడు. హల్లెలూయా స్తోత్రం. అవును దేవా, నాకు తెలుసు ప్రభా. మరైతే ఏంటి ఆ ప్రేమ గురించి నీకు తెలిసిందంటే, అవును ప్రభా, ఆ ప్రేమలోని మమకారం ఉండదు ప్రభా, ఆ ప్రేమలోని ఆత్మీయత ఉండదు ప్రభా, ఆ ప్రేమలోని అనురాగం ఉండదు ప్రభా. ఆ ప్రేమ కేవలము బయట వారికి ప్రజలకు తెలియడానికి, ఇంకో విధంగా చూస్తుంటే ఒక మానవత్వపు ప్రేమ మాత్రం ఉంటుంది, కానీ అది కన్నా పేగు ప్రేమ ఉండదు ప్రభా. హల్లెలూయా. నీలాంటి అగాపే ప్రేమ అది రాదు ప్రభా. తిరిగి ఆశించని ప్రేమ కాదు ప్రభా. ఎస్, యువర్ రైట్ అని దేవుడు చెప్పి ఉన్నాడు నాకు. అవును, సవితి ప్రేమ ఎలా ఉంటుందో అటువంటి ప్రేమతో అనేక మంది దేవుని రాజ్యం గురించి చేస్తున్నారండి. వారు ఏమైనా పనులు చేసినట్లయితే వీడియోలు, ఫోటోలు అవి ఇవి పెట్టి అనేకమైన కార్యాలు నేను అంతా ఇంత ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు కదా. అది సవతి ప్రేమ కలిగిన వారు, నిజమైన ప్రేమ కలిగిన వారు, వారు దాచి మరి పెడతారు, దాచి మనకి మంచి ఈవులను అందిస్తారు. అదే యేసయ్య చేసిన కార్యం, యేసయ్య ప్రేమ. ఇక్కడి నుంచి నా సవతి ప్రేమను విడిచిపెట్టి యేసయ్య ప్రేమలోనికి మనం దిగినట్లయితే నిజముగా నువ్వు ఒక నీతిమంతుడిగా తీర్చబడి నువ్వు పరలోక రాజ్యంలో దేవుని సన్నిధానంలో నిందారహితంగా ఆయన సన్నిధానంలో నిలబడ్డావు. హల్లెలూయా స్తోత్రం. దేవుడి చిన్న వాక్యం ద్వారా మీతో మాట్లాడాలని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తూ ఈ చిన్ని సందేశంను దేవుని నామమున మీ అందరికీ సమర్పిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం, ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడు యేసయ్య, చక్కటి ప్రార్థన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు వెళ్ళదు వందనాలు ప్రభా. ఇదిగో నేను యుగ సమాప్తి ముందు జరుగు కార్యముల్లో
మంచి ముత్యం వల్ల నీవు ఉన్నావా, చెడ్డ ముత్యం వల్ల నీవు ఉన్నావా అని దేవుడు ఒక్కసారి ఆ యొక్క మంచి విశ్వాసాలను ఇద్దరిని, ఒక అధికారిని అలాగే ఒక సాధారణమైన స్త్రీని దేవత ప్రభు దేవుని సన్నిధానంలో అయ్యా నీ ముందుకు తీసుకొచ్చావు, మా ముందును పెట్టావు తండ్రి కొన్నాళ్ళు ఆయన. మరి తండ్రి ప్రభు వారు ఎంతో దేవుని ప్రేమించి దేవుని విశ్వసించి వారు గొప్ప కార్యములు చూశారు. అటువంటి నీతిమంతుల కోసం నువ్వు ఎదుగుచున్నావు ప్రభు, నీ కొన్నాళ్ళు ఆయన. ప్రేమ లేని సేవ చేసే సేవకులను బట్టి కానీ, నేను ప్రేమ లేకుండా చేసే నీతిమంతులు బట్టి కానీ నువ్వు చేయట్లేదు ప్రభా నా తండ్రి నాయన. ఇదిగో తండ్రి నా ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన బిడ్డలు ఈ వాక్యములు విని వారు చక్కగా వారి యొక్క మరి ఆత్మీయ స్థితిని సరిదిద్దుకునే భాగ్య అవకాశం దయచేయమని అయ్యా నీ చిత్తమైతే మరలా నువ్వు మంచి ఆత్మీయ విశ్వాసాలతో మాతో మాట్లాడమని ఈ చిన్ని ప్రార్థనలో యేసుక్రీస్తు శక్తి గల నామములో అతి విధమైన క్షేమం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. Thank you very much.